అమ్మాయిలంటే కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాదు, అనుకుంటే కానిదేముంది అన్నట్లు అంతర్జాతీయ స్థాయిలోనూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇదే కోవకు చెందిన వారు సంగారెడ్డి జిల్లా దాసుగొడ్డ తండాకు చెందిన ఆ క్రీడాకారిణి. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయి ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు భూటాన్లో జరిగిన అంతర్జాతీయ ఆత్యాపాత్య అనే క్రీడలో సత్తా చాటింది. 10 దేశాలకు పైగా గ్రూప్తో కలిసి ఆడి విజయకేతనం ఎగరేసింది. తన టీం మొత్తాన్ని అగ్రస్థానంలో నిలిపి బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఆత్యాపాత్య అమ్మాయిల విభాగానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కెప్టెన్ గాను వ్యవహరించిన బిందుతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. మారుమూల గ్రామంలో పుట్టి ఆటల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు గడించింది. సంగారెడ్డి జిల్లాలోని దాసగడ్డ తండాలో జన్మించిన మనకి నేనవత్ బిందు ఆత్యాపాత్య అనే గేమ్లో ఇటీవల భూటాన్లో జరిగిన ఆటల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మనకి నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకుంది. మిగిలిన అంశాలు ఏంటో అమ్మాయి మాటలోనే తెలుసుకుందాము. బిందు, చెప్పండి, ఆత్యాపాత్య అసలు గేమ్ అంటే ఏంటి? మీరు అక్కడ ఇంతకుముందు ఏమేమి ఆడారు, ఇప్పుడు ఆడిన ఫీలింగ్ ఎట్లా ఉంది? ఆట్యాపాట్య ఖోఖో లాగా ఉంటుంది. ఖోఖో సిట్టింగ్ లో ఆడతారు, ఆట్యాపాట్య స్టాండింగ్ లో ఆడతారు. నేను ఫస్ట్ సీఎం కప్ ఆడాను 2024లో. అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు. సెకండ్ సీఎం కప్ 2025లో జరిగింది హైదరాబాద్లో. దాంట్లో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. దాని తర్వాత 2 నేషనల్స్, 2 ఫెడరేషన్ కప్ ఆడాను. 2 నేషనల్స్లో నేనే క్యాప్టెన్సీ చేశాను. అక్కడ నుంచి నేను ఇంటర్నేషనల్ లెవెల్ భూటాన్లో సెలెక్ట్ అయ్యి ఇండియాకి సెలెక్ట్ అయ్యి ఇండియా టీంలో ఆడాను. దాంట్లో మాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాకి. ఇండియాలో టీంలో 15 మెంబర్స్ ఉంటారు, 9 మెయిన్ ప్లేయర్స్, ఇంకా 6 ఎక్స్ట్రా ప్లేయర్స్. మొత్తంగా అసలు గేమ్ ఆడడం ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? అసలు ఈ ఆట ఆడడానికి ఆసక్తి ఎలా కలిగింది? నాకు మా పీటీ సార్ సురేష్ సార్ ఇంకా విజయ్ కుమార్ సార్ నాకు మోటివేట్ చేశారు ఈ గేమ్లో ఆడని. సో నేను 10th క్లాస్లో స్టార్ట్ చేసిన నా గేమ్. మా సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు ఆడమని. దాంట్లో కూడా క్యాప్టెన్షిప్ ఇచ్చి చాలా మోటివేట్ చేశారు. ఆ గేమ్ గురించి చెప్పారు, మొత్తం చెప్పి నాకు ఆడిపించారు. ఇప్పుడు బేసిక్గా ఆటలంటే అమ్మ నాన్నలు కొంచెం ఆడపిల్లలకి వద్దని చెప్పి అనుకుంటారు. ఈ క్రమంలో మీ తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం ఎలా లభించింది? మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేశారు. నాకు ఇండియా టీంకి పంపించడానికి చాలా కష్టపడ్డారు. ఇట్లా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కానీ వీటికి చాలా మనీ అయ్యిండే. మా డాడీ వాళ్ళు చాలా కష్టపడి నాకు పంపించారు ఇండియా టీంకి. మొత్తంగా ఆటలంటే ఒకంత కష్టంతో కూడుకున్న పని. వాడికి ఒక బాడీ ఫిట్నెస్ ఉండాలి, లేదంటే డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానికి మీ కసరత్తులు డైలీ ఎలా సాగేవి? రెగ్యులర్గా మా సార్ వాళ్ళు మాకు అంబేద్కర్ స్టేడియంలో క్యాంప్ పెట్టేవాళ్ళు. మినిమం ఒక మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours చేయించేవాళ్ళు. ఒకంత ఇప్పుడు మనకు చూసినట్లయితే భూటాన్లో ఆడిన పరిస్థితి ఉంది. భూటాన్లో ఆడినట్లయితే అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ మనకు ఫుడ్ కానీ మనకి ఒకంత మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం మేము ఇక్కడ నుంచి 6th ఫ్లైట్ ఎక్కాం. మార్నింగ్ 8కి ఎక్కినాం, 10కి ఆడ ల్యాండ్ అయినాము. 6th నుంచి 10th వరకు ఉండే గేమ్స్ మాత్రం 7th రోజు లీగ్ మ్యాచెస్ పెట్టి 8కి రెస్ట్ ఇచ్చి 10కి మాకు ఫైనల్స్ పెట్టిండే భూటాన్తోని. మొత్తంగా చూసినట్లయితే ఆటలో రాణిస్తే ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమన్నా సూచనలు చేస్తూ ఉన్నారా ఆటలో ఆడమని? నేను అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. నాలాగానే ఇంకా చాలా మంది ఆడాలి, వాళ్ళ డాడీ వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. గేమ్స్ ఆడితే మంచి జాబ్స్ వస్తాయి, మంచి లైఫ్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో వాళ్ళ తల్లిదండ్రుల ఫీలింగ్ ఎలా ఉన్నదనేది వాళ్ళ మాటలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా మీ అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో ఆడి గుర్తింపు తెచ్చుకుంది, దాని పట్ల మీ ఫీలింగ్ ఎలా? చాలా కష్టపడ్డాం సార్. మేము ఇక్కడ నుంచి ఆమెకు పంపించాలి, తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. నేనే హెల్ప్ చేసిన సార్. మా సార్ గ్యాస్ ఏజెన్సీ సార్, అక్కడ మా సార్ ఉండకపోతే నేను తీసుకెళ్లేదాన్ని, తీసుకొచ్చేదాన్ని. ఎప్పుడు సాయంత్రం మధ్యాహ్నం 2 పూటలు నేనే తీసుకొచ్చిన సార్. మళ్ళీ ఆమె ఏ టైంకి ఏం కావాలంటే అన్నీ అడ్జస్ట్మెంట్ చేసిన సార్. నేను ఎప్పుడు నుండో ఆమె కష్టపడతా నేను గేమ్సే ఆడతా అని పట్టుదల ఉండే సార్. మేము కూడా ఆ పట్టుదలతోటే మేము ఆమెకు ముందుకు సాగించినాం సార్. ఇప్పటి వరకు ఏం కాదనకుండా వెనుక తగ్గకుండా చాలా కష్టపడి ఆమె కష్టం తగ్గట్టుగా గుర్తింపు తెచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే ఆమెలాగనే ప్రతి ఒక్కరు కూడా
బయట కూడా ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అందరి హెల్ప్ చేయాలి. ఫ్యామిలీస్తో పాటు కోచర్స్తో పాటు అందరి హెల్ప్ ఉంటేనే ప్లేయర్స్ ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని ఆమె మాలాగా అందరి సపోర్ట్ చేయాలి. ఎవరిని టాలెంట్ గుర్తించి మామూలుగా సార్లు వాళ్ళ టీచర్స్ కానీ గురువులు గుర్తించకముందే పేరెంట్స్ వాళ్ళ టాలెంట్ గుర్తించాలి. గుర్తించి వాళ్ళకి ఏదైతే ఆసక్తి ఉంటుందో దానికోసం ఎంకరేజ్ చేయాలని అందరికీ మేము చిన్న రిక్వెస్ట్. మొత్తంగా చూసినట్లయితే ఒక మారుమూల గిరిజన తండాలో పుట్టి ఆటల్లో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది బిందు. అలాగే ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఆటలో రాణిస్తానని చెప్పి చెప్తున్నారు. వారితో పాటు ఆటల్లో రాణించే వాళ్ళను కూడా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వారి నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ ముషారత్తో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.